కాంగ్రెస్ నాయకులు నమస్కారం అండి మనోతరయ్య గారు. నమస్కారం. సో ఇవాళ కాంగ్రెస్ నాయకులు మా చర్చకు కూడా వస్తారో రారో అనుకున్నాం. అట్ లాస్ట్ వచ్చారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ చర్చకి వస్తామండి. మీ చర్చకి ఎందుకు రావు? బ్రహ్మాండంగా వస్తాం. యా, వాళ్ళ చర్చకు కూడా వెళ్తాం. కానీ ఏంటి ఈ రోజు చర్చకు ఎందుకు సీఎం సరే ఆయనకు అధికారికంగా ఏదో ప్రోగ్రామ్ పడింది, ఆయన వెళ్ళారు. అట్లీస్ట్ ఆయన రిప్రజెంటేటివ్ గా ఎవరైనా ఒక డిప్యూటీ సీఎం అవ్వచ్చు, క్యాబినెట్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా వెళ్ళి మీరే కదా చర్చకు రమ్మని పిలిచారు, మరి ఎందుకు మీరు అటెండ్ అవ్వలేదు? ఇప్పుడు ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, చర్చలు ఎక్కడ జరపాలా? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో జరుపుతారా అండి? ఆ చర్చ అర్థవంతంగా ఉంటుంది, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పి అక్కడికి రమ్మను. సరే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో పాటు మోడీ గారిని, కేటీఆర్ గారిని కూడా రమ్మను. మరి అంత తెలిసినటువంటి కేటీఆర్ గారు మరి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో సమయం ఎందుకు పెట్టాలి? ఈరోజు నేను అసెంబ్లీకి వస్తా, ఇదే 8వ తారీఖు వస్తావా అని చెప్తే ఆయన నిజంగానే ఓహో ఈ దగ్గర విషయం ఉంది అనుకునేవాడు. ఇక ఏమైంది, ఆడలేక పాత గద్దెలు అన్నట్టు, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుంది ఆయన కథ మొత్తం. రేవంత్ రెడ్డి గారు చర్చకు రమ్మంది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ రావట్లేదు అసెంబ్లీకి. కాబట్టి అసలు మీరు రైతులకు మేలు చేశారా, మేలు చేసినవా? మీరు విద్యార్థుల నిరుద్యోగులకు మేలు చేశారా, మేలు చేసినవా? చర్చించాలంటే చట్టసభలు దేవాలయాలతో. కానీ ముందు మనతరే గారు చట్టసభల్లోకి చెప్పలేదండి. ముందు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సవాల్కి సిద్ధంగా ఉన్నారా, నేను కార్యకర్తలను తీసుకొని వస్తాము, మేము ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామో వాటిలో నేను చెప్పిన దానికి ఒక్క లెక్క తప్పితే నేను ముక్కు నేలకి రాస్తానని కూడా ఆయన సవాల్ చేశారు కదా. అవును, చట్టసభల్లో రమ్మనే, ఎక్కడ పడితే అక్కడ చర్చ కాదు. వీళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి కొంచెం సోయి కూడా ఉండాలా. చర్చ అంటే ఆడ రోడ్డు మీద పడతారు కూడా. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏం జరుగుతాయని ప్రెస్ మీట్ జరుగుతుంది, చర్చలు జరుగుతాయా? చెప్పండి, అర్థం ఉండాలి కదా. సరే నేను సిద్ధం, అసెంబ్లీకి రాని, ఈయన సవాలు విసిరితే ఓ కేటీఆర్ దగ్గర విషయం ఉందిరా అనుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఆ విషయం కాస్త తుస్తుమన్నదని అర్థమైపోయింది. ఇది ఉత్తుత్తి సవాళ్ళే, ప్రతి సవాలుగా స్పందించడం అని చెప్పి అర్థమైంది. అయినా కానీ నువ్వు సవాలు విసిరేటప్పుడు స్పందిస్తున్నావు. నీది మా నాయన స్థాయి కాదు. ఏంటి అసలు స్థాయి లేనిది? ఎవరి స్థాయి ఏంది? ఆయన ముఖ్యమంత్రి, అసలు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చా? నువ్వు చర్చగా రాకపోతే రాపోయినావు. మా నాయన స్థాయి కాదంటే మరి స్థాయి ఎవరిది? చెప్పండి, ఎవరి స్థాయి? మీ నాయన స్థాయి ఏంది అసలు? అంటే అసలు నీ స్థాయి అయినా రేవంత్ రెడ్డి అని అడుగుతాను. నువ్వు సాధారణ ఎమ్మెల్యే, నీ ఎవరితో చర్చకు పోవాలా? మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చకు సవాల్ చేయి, లేదా వాళ్ళకి ప్రతి సవాల్ చేయి. అంతేగాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సవాల్ విసిరితే ప్రతి నాయకుడుగా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఆయన కేసీఆర్ గారు స్పందించరు, కానీ ఆయన తరఫున పానకంలో పొడకలేకొచ్చి ఆయన స్పందిస్తారు. సరే, స్పందించడం నేను కాదంటలేదు, నీ ప్రస్తావన కూడా ఉన్నది. కానీ నువ్వు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయి కాదు రేవంత్ రెడ్డి అంటూ ఇంతకన్నా దిగజాడు రాజకీయం ఉందా? చట్టసభలన్నా, వ్యక్తులన్నా, ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి అందరికీ జవాబుదారి కదండి. మీ ఒక్కళ్ళకి ముఖ్యమంత్రి కాదు కదా, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అంటే నాకే కాదు, అందరికీ ముఖ్యమంత్రి. 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఆయన. కాబట్టి ఆయన స్థాయి కాదు, మాజీ ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన స్థాయిలో ఉన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడు, మీరు కింద ఉన్నారు. కాబట్టి ఆయన పైన ఉన్నాడు, కింద ఉంటే ఆయన సవాలు విసిరితే దానికి ప్రతి సవాలుగా ఆయన లేఖ రూపంలో రాయొచ్చు. మాజీ ముఖ్యమంత్రి గారు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నిజంగానే ఆయన కోలుకోవాలి, మేము ఆయన కోలుకోవద్దంటలేదు. మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బ్రహ్మాండంగా కోలుకోవాలి, వారి సేవలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాలి ముఖ్యమంత్రి గారు అంటాడు. అట్లాంటి ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. మాటికి చీటికి మాటికి ఈయన మొత్తం ఏం స్పందిస్తున్నాడు? పానకంలో ఇప్పుడు లెక్క స్పందించడం కాదు, ఒక అగౌరవంగా మాట్లాడుతాడు. మా నాయన గారికి తీరిక లేదు, ఆయన రాలేకపోతున్నారు, ఆరోగ్యం బాగలేదు, ఆయన ఎందుకు నేను వస్తా అంటే అర్థం ఉండేది. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇది ఆయన స్థాయి కాదు, మాజీ ముఖ్యమంత్రి స్థాయి కాదు అంటే మేమంటాం. మరి నిజంగానే మరి కేసీఆర్ గారు లాగా మీలాగా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడి వ్యక్తుల యొక్క స్వేచ్ఛను హరించలేదు రేవంత్ రెడ్డి. నిజంగా మేము అంటున్నాం, రేవంత్ రెడ్డి గారితో ఆయన స్థాయి కాదా? ఎందుకు కాళేశ్వరంలో 1,04,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 1,000 కోట్లు మీ ఖాతాలో వేసుకున్నారు, మరి నిజంగా ఆయన స్థాయి కాదని మేము అంటాం. ఏదైనా చర్చ అనేది అర్థం ఉండాలా, పర్థం ఉండాలా. మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు లొడలొడా వాగితే నోరు ఉంది కదా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఎన్నిసార్లు రమ్మంటారు రేవంత్ రెడ్డి? ఒక్కసారి లేదు. మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు జీతభత్యాలు తీసుకోవడానికే మీరు అసెంబ్లీకి వస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపైన చర్చించారు రావట్లేదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూనే ఉన్నారు. కనీసం మరి బాధ్యత ఉండదు దానికి. చట్టసభలు రావాలిగా, దేవాలయాలు అంటున్నాం మనం. చట్టసభలు 2, శాసన మండలి, శాసనసభ 2 కూడా దేవాలయాలతో సమానం మనకి. అక్కడ ప్రజా సమస్యలు మీరేం చేశారో మేమేం చేశారో చెప్పుకున్నామంటే ఏం లేదు. వాళ్ళు అది మేము చెప్తున్నాం.
₹1,00,000 రుణమాఫీని వాళ్ళు 10 ఏళ్లలో 4 దఫాలుగా అంచనాలుగా చేస్తే ₹1,00,000 రుణమాఫీ కాలేదండి. వడ్డీ మాఫీ లేదా మెత్తి మాఫీ అయింది అక్కడ. అదేందో చెప్తాం, మీరు చేశారా మేం చేశారా చెప్దాం అంటున్నాం. మేము 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీని 20,650 కోట్లు జమ చేసినాం. అయినా కానీ అరకొర మంది గ్రామాల్లో ఒకళ్ళో ఇద్దరు మిగిలిపోతే వాళ్ళ స్వయంకృత అపరాధంగా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఇది ఎక్కడ పోయిందని చెప్పండి, దీన్నే చర్చిద్దాం ఉన్నాం. ఇంతకు మించి ఏం లేదు. మీరేం చేశారు, మేమేం చేశాం. మీరు దళిత బంధు అన్నారు, మీరు 80,000 కోట్లు ఖర్చు పెట్టారు. 80,000 కోట్లు ఖర్చు పెట్టి మీ 10 ఏళ్ల పరిపాలన దళిత బంధు పేరు మీద, రైతు బంధు పేరు మీద ఏం చేశారు? పెట్రోల్ బంకులకు, పుట్టలకు, చెట్లకు, మన పనికిరాని భూములకు, రాళ్లకు, రప్పలకు ఇచ్చారు. ఎంత దుర్వినియోగం చేశారు మేము లెక్కలతో సహా చెబుతాం. 30,000 కోట్లు దుర్వినియోగం చేశారు మీరు. మరి మేమేం చేసినాం? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,49,00,000 ఎకరాల్లో వాళ్ళకి రైతు భరోసాని 9 రోజుల్లో 9,000 కోట్లు వేయడం. అంతేకాని మొత్తం మేము రైతు భరోసాగా వాళ్ళకి అందించింది అది కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేశారు అని అంటున్నారు కదా వాళ్ళు. ఎన్నికలు మీరే అంటారు కదా, మీరు అమలు చేయట్లేదు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు రైతు భరోసా చేస్తారని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా మీరే నిలదీస్తారు. మళ్ళీ మేము వాటిని అమలు చేసే పరిస్థితికి వచ్చేసరికి ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పి ఇత్తగడని చెప్పి అంటే ఈ మధ్యలో ఇంత గ్యాప్ ఉంది కదా, అప్పుడు రిలీజ్ చేయకుండా ఎందుకు కరెక్ట్ గా ప్రజలకు చెప్పినాం. మేము ప్రజలకు చెప్పినాం, జవాబుదారితనంగా ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగులు చెప్పినాం. రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, ఆర్థిక విధ్వంసానికి పాల్పడారు. ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి గారు గజీతగాళ్లాగా శ్రమిస్తాడు, ఆయన కష్టపడతాడు. కాబట్టి రైతులు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ లెక్క హుజురాబాద్ లో ఉప ఎన్నిక వస్తే దళిత బంధు పథకాన్ని అప్పటికప్పుడు సృష్టించి దళితుల ఓట్లు దండుకునే విధంగా మేము చేయలే. అది ఓట్ల మందుగా చేశారు వాళ్ళు, మేము అట్లా చేయలే. ఏ ఎన్నిక వచ్చినా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటం, ఓట్లు దండుకునే ప్రయత్నం మేము చేయలేదు. రైతు భరోసా, రైతు రుణమాఫీ మాకు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే 2006 సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా, దివంగత నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గా ఉన్నప్పుడే 70,000 కోట్లు రుణమాఫీ చేస్తానంటే వీళ్ళంతా అవహేళన చేశారు. బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, కేసీఆర్ గారు కూడా ఎట్లా సాధ్యం అన్నాడు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, సార్ అఫ్ కోర్స్ వాళ్ళ తర్వాత ప్రభుత్వంలో ఉన్నారనుకోండి. కాబట్టి మేము చేసి చూపించి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినే మేము. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనుకున్నారు, కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి రోజులు అంటే మళ్ళీ ఖచ్చితంగా ఎమర్జెన్సీ రోజులనే గుర్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. ఇప్పుడు కేసీఆర్ పాలన అంటే అర్థమైంది, ప్రజాజనం లూటీ కాబడింది, కేసీఆర్ ఖజానా నిండింది, ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారు, వాళ్ళ ఖజానా నింపుకున్నారు. 1,600 కోట్లు ఆదా ఎట్లా వచ్చింది చెప్పండి ఆ పార్టీకి? ఎలక్ట్రల్స్ బాండ్ రూపంలోనే శ్రీశైలంలో అప్పనంగా దోచుకున్నారు, బాండ్ రూపంలో పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ లో కూడా జరిగింది అదే కదా. వ్యాపారస్తుల్ని అందరినీ బెదిరించి వాళ్ళ పార్టీ ఖాతాలో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డబ్బులు జమ చేయించుకున్నారనేది ఆధారాలతో సహా ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఎవరు తప్పు చేశారు? ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు వ్యతిరేకించారు, మళ్ళీ ఆమె ప్రధానమంత్రి చేశారు, ఆమె నాయకురాలను చేశారు, ఉక్కువంత ధీరవంత అయింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు 1971లో పాకిస్తాన్ కి నిద్ర లేకుండా చేసింది, 80,000 సైనిక యుద్ధంలో ఓడించింది, బంగ్లాదేశ్ ని వేరు చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలు, అణచివేయడాలు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఎస్పెషల్లీ దానిపైన ఫోకస్ చేస్తూ మాట్లాడారు. అక్రమ కేసులు, నిర్బంధాలు, అణచివేతలు ఇవే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకేం లేవు. అది ఇందిరమ్మ రాజ్యం అంటే చెప్తున్నారు. అక్రమ కేసులు అంటే దొంగని పట్టుకునే ప్రయత్నంలో, అంటే తప్పు చేసిన శిక్షిస్తే అక్రమ కేసులు అయితే చెప్పండి. ఇది ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. తిన్నదంతా తిని 10 ఏళ్లు మొత్తం భోజనం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసి వాళ్ళ ఖజానాన్ని నింపుకొని మేము సక్రమంగా ఉన్నాం, అక్రమ కేసులను ఎట్లా కలుస్తుంది? ప్రజాస్వామ్యంలో జవాబుదారితనంలో మేము ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చినాం. మేము 6 గ్యారంటీలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎవరైతే బందిపోట్లు ఉన్నారో, ప్రజాధనాన్ని లూటీ చేసినారో వాళ్ళ భర్తం అనాపైసా సహా వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు చేరుస్తామన్నాం. కాబట్టి ప్రజలు కూడా అడుగుతున్నారు మమ్మల్ని, మీరు ఎప్పుడు శిక్షిస్తారు, ఎప్పుడు విచారణ జరుపుతారన్నారు. విచారణ కూడా ఏకకాలంలో రేవంత్ రెడ్డి గారి పైన కక్ష సాధింపు దిగిన మేమేమన్నా పారదర్శకంగా విచారణ సంస్థలు విచారణ జరుపుతున్నాయి. కాళేశ్వరం మీద ఘోష్ గారు నిజాలే ప్రకటించారు, వచ్చే నెలాఖరు కల్లా నివేదిక ప్రకటిస్తామన్నారు. అప్పుడు అసలు సూత్రాలు దొరికిపోతారు, ఎవరైనా తెలిసిపోద్ది. ఎందుకు తొందరపడతారు? ఫోన్ ట్యాపింగ్ కూడా ప్రభాకర్ 14 నెలల తర్వాత ఇండియాకి రప్పించడం. ఆగస్టు 5వ తారీఖు దాకా ఆయన ఉపశమనం పొందారు సుప్రీంకోర్టు ద్వారా, అరెస్ట్ చేయొద్దని చెప్పి. ఆగస్టు 5 తర్వాత
డిఎస్పీలు ఎట్లా రద్దు చేసినో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భుజంగ రావు వీళ్ళు ఎట్లా రద్దు చేసినో అట్లా ఆ విధంగా రైట్ అండి, మల్లయ్య గారు స్పందించాలి దీనిపైన. వదిలిపెట్టేది లేదు. Yes, కాబట్టి మల్లయ్య యాదవ్ గారు. సక్రమంగా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ పోతున్నాం. రైట్. ఎవరిని ఉపేక్షించేది లేదు. చట్టం అందరికీ సమానమైనటువంటి భావన కల్పించుకుంటూ పోతున్నాం. రైట్, ఓకే. కాబట్టి మల్లయ్య గారు మాట్లాడండి. వాళ్ళకి శిక్ష తప్పదు.